హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు ట్యూస్డే వ్లాగ్ చూస్తున్నారనమాట. ట్యూస్డే నైట్ అంటే మండే నైట్ ఏం కిచెన్ క్లీన్ చేయలేదు. ఇంకా ట్యూస్డే మార్నింగ్ లేస్తానే కిచెన్ నీట్గా క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఏదో ప్రిపేర్ చేసేసాను. ఇంకా వ్లాగ్ ఏం తీయలేదు, డైరెక్ట్గా మధ్యాహ్నానికి వెళ్ళిపోతాము. మధ్యాహ్నం మటిక్కాయ కూర చేశానమాట. మటిక్కాయ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను మీకు. చాలా ఎమ్మిగా ఉంటుంది. దోశ, చపాతీ, రైస్ వేటికైనా సెట్ అయిపోతుంది అనమాట ఈ కర్రీ. ముందుగా మనం కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లవాయి వేసేసుకొని బాగా మంచిగా దంచుకోవాలన్నమాట. మంచిగా దంచేసేసి అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మట్టికాయలన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని మట్టికాయలన్నీ మంచిగా తుంచేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మట్టికాయలని నీట్గా క్లీన్ అయిన తర్వాత రోట్లో వేసేసుకొని మట్టికాయలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా మంచిగా దంచుకోవాలన్నమాట. మీ కారానికి తగిలిన పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోవాలి. ఇందులో ఏ కారం పొడి యూజ్ చేయమన్నమాట. ఈ మట్టికాయ కర్రీ మొత్తం గ్రీన్ చిల్లీస్లోనే ఉంటుందన్నమాట. పచ్చిమిరపకాయలతోనే మనం చేస్తాము, అదే కారం వస్తుంది. ఇంకేం యూజ్ చేయమన్నమాట. అంటే నేను చూపిస్తాను కదా, ఆ విధంగా మట్టికాయలన్నీ దంచుకోవాలన్నమాట. తిప్పుతూ కలుపుతూ అన్ని మట్టికాయలన్నీ బాగా దంచాలన్నమాట. అలా దంచితేనే ఈ కర్రీకి టేస్ట్, అదే మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ అలా దంచాలి. అలా దంచిన తర్వాత ఇంకా నేను మొత్తం అన్ని అట్లనే మొత్తం అదే ప్రాసెస్లో దంచుకున్నాను అనమాట. వీడియో క్లిప్లో చూపిస్తాను కదా, అట్లనే మీరు కూడా అన్ని దంచి పెట్టేసుకోండి సైడ్. తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో మనము శనక్కాయ పప్పుల పొడి వేస్తామన్నమాట. అంతలోపల శనక్కాయలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలన్నమాట. క్లిప్ మిస్ అయింది. శనక్కాయల పొడి జస్ట్ ఒక గ్రౌండ్ నట్స్ అంతే, కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకొని బాగా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పోపుకి అన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ అవన్నీ వేసేసుకోవాలన్నమాట. అవన్నీ వేసేసుకున్నాక మనం అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ మట్టికాయలు కూడా వేసేసుకోవాలి. ఆ మట్టికాయలలో కొంచెం ఉప్పు అలాగే పసుపు అవన్నీ యాడ్ చేసేసాను. మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి మంచిగా అన్నీ ఫ్రై చేయాలన్నమాట. బాగా ఇక్కడ మసాలా పేస్ట్ అదే కొబ్బరి, తెల్లవాయి, ఆనియన్ పేస్ట్ బాగా మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం హాఫ్ టమోటా వేసాను అనమాట నేను. మీకు కావాలంటే ఫుల్ టమోటానే వేసుకోవచ్చు. ఇందులో నేను చింతపండు రసం వేస్తాను అనమాట, అందుకని హాఫ్ టమోటా వేసేసాను. ఇక బాగా అవన్నీ కూడా మంచిగా నలిగిపోవాలన్నమాట. బాగా మంచిగా అంటే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంత మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి.
మట్టికాయ అంతా కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మూత పెడుతూ మగ్గించుకోవాలి. మూత పెడుతూ మగ్గుతూ కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. అందుకని చూపిస్తున్న విధంగా అలా మూత ప్రెషర్ ఏం పెట్టకుండా మగ్గించుకోవాలి. అలా మట్టికాయ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇందులో ఈ కర్రీలో ఎక్కువ వాటర్ కూడా పట్టవన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే అది పులుసుగా అయిపోతుంది. అలా లేకుండా మట్టికాయ జస్ట్ తొందరగా ఉడికిపోతాయి కదా మట్టికాయలు, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి అంతే. ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇంకేమీ కారం ధనాల పొడి అవన్నీ ఏం యూజ్ చేయను అనమాట నేను. అంతే సింపుల్ ప్రాసెస్ అంతే. మట్టికాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. లేత మట్టికాయలు కదా తొందరగా ఉడికిపోతాయి, ఆడికే మెత్తగా అయిపోతాయి అనమాట. ఇవి తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకని ఒక 2 విజిల్స్ అయితే మనకు సరిపోతుంది. అలా 2 విజిల్స్ పెట్టేసుకోవాలి అంతే. మన సింపుల్ అండ్ టేస్టీ మట్టికాయ కర్రీ రెడీ అయిపోతుంది. మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఇక్కడ చింతపండు రసం కూడా యూజ్ చేశాను నేను. ఇక్కడ మీరు టమోటా వేసుకోవాలనుకుంటే చింతపండు రసాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇష్టం ఉండదు కదా కొంతమందికి చింతపండు అంటే, కాబట్టి ఇక్కడ మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాపీగా చింతపండు రసం యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత అందుకోండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఆ మాత్రం పులుసు ఉంటే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ వాటర్గా ఉంటే కర్రీ బాగుండదు. అందుకని మాత్రం ఉంటే సరిపోతుంది. మనకి రైస్లోకి, చపాతీ, దోశలోకి అంత సింపుల్ అండ్ టేస్టీ మట్టికాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ టైం అనమాట అది. ఇంక ఈవినింగ్ టైం టీ పెడుతున్నాను, అక్కడ మీతో ఏదో మాట్లాడుతున్నాను అనమాట. ఈవినింగ్ టైం టీ పెట్టేస్తున్నాను. టీ సింపుల్ ప్రాసెస్లో నా టీ వచ్చేసి కొన్ని వాటర్ వేసేసుకొని అందులో టీ పొడి అలాగే కొంచెం అల్లం వేసేసుకొని పాలు వేసేసుకుంటాను అనమాట. టీ డైలీ ఏం తాగను. ఒక 3-4 డేస్ ఆర్ 5 డేస్కి కాఫీ అయినా అంతే. 3-4 డేస్ ఆర్ వీక్లో ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు అలా మాత్రమే తాగుతాను అనమాట. నేను టీ పొడి ఏం కొలిసాను, అలాగే డైరెక్ట్ వేసేస్తాను. మీ వేలో టీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. కొంతమంది చాలా వెరైటీస్ వేస్తారు కదా. నేను టీని కూడా ఎక్కువసేపు మరిగించాను అనమాట. అది ఎక్కువసేపు మరిగించకూడదు కదా టీని కూడా. కొద్దిసేపు మరిగించేస్తాను అంతే, వాటర్లో మరిగించేసి ఇంకా పాలు వేసేసి తీసేస్తాను అనమాట. మీరు ఎలా టీ పెట్టుకుంటారో కామెంట్ చేయండి.
అక్కడ టీ తాగుతూ మీతో మాట్లాడుతున్నాను. కిడ్స్కి ఏమీ టీ ఇవ్వను అనమాట. తాగారంటే పాలు ఇస్తాను, లేకపోతే ఏం లేదు. అక్కడ వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు, మ్యాంగోస్ తింటున్నారు అనమాట. ఈ సీజన్లో మ్యాంగోస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్. సీజనల్ ఫ్రూట్స్ కదా, ఏం కాదు, ఇచ్చేసేయాలి వాళ్ళకి. తర్వాత ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే స్కూల్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్లో. ఫస్ట్ టైం కిడ్స్ని ఎలా స్కూల్కి సెండ్ చేయాలి, వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏముంటాయి, స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ ఫస్ట్ టైం కదా వాళ్ళకి, ఫస్ట్ టైం మనం సెండ్ చేయడం ఫస్ట్ టైం కదా, మనకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా ఒక 3-4 days వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాల్సింది వస్తుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సింది వస్తుంది, స్కూల్లోనే కూర్చోవాల్సింది వస్తుంది. మా పెద్దోడైతే ఇంకా స్కూల్ ఎలా పంపించాలోనే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట నాలో అయితే. ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, అందుకని వాళ్ళు ఎలా సెండ్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి, నేనైతే రోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళాలి కన్నా, స్కూల్కి వెళ్ళాలి అంటే నో అంటుండే వాడైతే. బట్ వానికి ఏమర్థమైందో వాడైతే నో అంటున్నాడు అనమాట. అదే స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఎలా ఉంటాయి, స్కూల్లో మనం ఉండం కదా, వాళ్ళ హెల్పర్స్ ఉంటారు కదా, ఆ హెల్పర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా చూస్తారు మన కిడ్స్ని, వాళ్ళతో పిల్లల్ని ఎలా మింగిల్ అవుతారు. మా పెద్దోడు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. వాడే అంటే ఉంటారు కదా పిల్లల్లో కొన్ని స్టేజెస్, కొంతమంది ఏమో బాగా మంచిగా తొందరగా కలిసిపోతారు. వీడైతే అలా కాదనమాట, కొంచెం స్లోగా కలిసిపోతాడు. ఎలా చేయాలి అవన్నీ మీతో మాట్లాడుతున్నాను అనమాట. మన ఛానల్లో ఇలాంటి ముందు వీడియోస్ అన్నీ స్కూల్ సిరీస్ వీడియోస్ వస్తాయి అనమాట. స్కూల్స్ ఓపెన్ అయిన నుంచి ఇంకా స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తాను మీకు. అదే అక్కడ చెప్తున్నాను మీతో, స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్కి ఎలా పంపించాలి అని. మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటే, మీరు కూడా ఫస్ట్ కిడ్ని స్కూల్కి సెండ్ చేసి ఉంటారు కదా, మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకు కూడా హెల్ప్ అవుతాయి అవి ఆ ఐడియాస్ అన్నిటినీ. ప్లీజ్ మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేసేసుకోండి ఎందుకంటే నాకు కూడా అవి నేను కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటాను అనమాట ఆ ఐడియాస్ అన్నిటినీ. అదే చెప్తున్నాను ఎలా పంపించాలో ఏమో అని ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయిపోయింది నాలో. ఉంటే ఒక 1 week స్కూల్ పంపించే 1 week వాళ్ళకి అలవాటు కావాలి కాబట్టి అంతవరకు ఏ మదర్కైనా టెన్షన్ ఉంటుంది. అది ఫస్ట్ కిడ్ని పంపేయాలంటే చాలా టెన్షన్గా ఉంటుంది. సెకండ్ కిడ్కి మనకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకంతే వాళ్ళని పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తానంటే సరే అని బయటకు పిలుచుకెళ్ళాను. ఆల్రెడీ టెంపుల్ బ్లాగ్ చూసింటారు మన ఛానల్లో. ఆ టెంపుల్ దగ్గర ఆడుకుంటామంటే అట్లా దేవుని దండ పెట్టేసుకొని ఇంకా బయట ఆ రోజు చీకటి అయిపోయింది కదా, అక్కడ బయట ప్లేసెస్ ఏం చూపించలేదు. బయట చాలా ప్లేస్ ఉంటుందన్నమాట, ఏ వెహికల్స్ అలాంటివి ఏం రావన్నమాట అక్కడికి. అందుకని సాయంత్రం ఈవినింగ్ వాళ్ళని తీసుకుని వెళ్ళాను అక్కడికి. కొద్దిసేపు ఆడుకుంటారనేసి వాళ్ళు కూడా మంచిగా ఆడుకునింటారు అనమాట. కొద్దిసేపు ఆడుకునిండ్రు. తర్వాత కొంచెం స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసేసి ఇంకా వాళ్ళని ఆడుకోమని చెప్పేశాను. వాళ్ళని ఆడుకోమనేసి ఇంకా నేను కూడా చపాతీ పిండి తడిపేసేసి చపాతీ రెడీ చేసేసాను అనమాట. పిల్లలకి 7:30 to 8:30 లోపల పెట్టేస్తానమాట ఇద్దరికి. ఇంకా ఇంటికి వస్తేనే ఫస్ట్ ఇంకా బయట మట్టిలో అందుకు ఆడుకుని ఉంటారు కదా, ఇంటికి వస్తేనే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేయించేస్తాను వాళ్ళతో. వాళ్ళు నోట్లో అందుకు పెట్టుకుంటారు కదా, ఖచ్చితంగా బయట ఆడుకొని వస్తేనే హ్యాండ్ వాష్ అనేది పిల్లలకి కంపల్సరీ నేర్పించేసేయాలి, మనం చేయాలి, వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళు త్వరగా ఇట్లా వాళ్ళకి వాటర్ అంటే ఇష్టం ఉంటుంది కదా, తొందరగా నేర్చేసుకుంటారు అనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని పెద్దోడికి చిన్నడికి ఇద్దరికి హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా పిండి తడిపేసాను. ఇంకా మధ్యాహ్నం చేసిన మటికాయ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పిల్లలకి కారం తగ్గించి చేస్తాను అనమాట. ఇంకా కొంచెంసేపు చిన్నని ఆడుకోమని చెప్పేశాను, వాడు కూడా ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఇంకా అంతే, ఇంకా చపాతీ చేసేసి వాళ్ళకి తినిపించేసేసాను. మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
ఇంకా అదే చెప్తున్నాను అనమాట. పిల్లలకి తినిపించేసాను. ఇంకా అందరి కోసం చపాతీ ప్రిపేర్ చేసేసి ఇంకా నైట్ అంతా మళ్ళీ ఒకసారి మేము కూడా డిన్నర్ చేసాము. ఇంకేం వీడియో షూట్ చేయలేదు. మేము కూడా అందరం డిన్నర్ చేసేసి ఇంకొకసారి కిచెన్ అంతా ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నైటే వాష్ చేసుకుంటాను. మ్యాక్సిమం నైట్ వాష్ చేసుకుంటాను 99%. ఎప్పుడన్నా కుదరినప్పుడు మార్నింగ్ చేసేసుకుంటాను అనమాట. అంతే. ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.